క్షేత్రం పేరేంటో తెలుసా? మురుడేశ్వర టెంపుల్. కర్ణాటకలో అతిపెద్దది టెంపుల్. గోపురము మురుడేశ్వర టెంపుల్. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది అరేబియా సీ పక్కన ఉంటుంది, మహాసముద్రం పక్కన. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. నేను గోకర్ణ నుంచి కుంటకు వచ్చి, కుంట నుంచి మురుడేశ్వర్ వచ్చాను. గోకర్ణ నుంచి కుంటకి 30 రూపాయలు, కుంట నుంచి మురుడేశ్వరికి 80 రూపాయలు. మీరు తప్పకుండా ఆ వేలో వచ్చేటప్పుడు దీన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మురుడేశ్వర్ టెంపుల్ లోపల లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ 20 రూపాయల టికెట్. లిఫ్ట్లోంచి పైకి ఎక్కితే ఇట్లా మనకు వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఇది సముద్రము. ఇది ఒక సైడ్ చూస్తే ఈ సముద్రం కనిపిస్తుంది, మరో పక్క నుంచి చూస్తే టౌన్ వ్యూ కనిపిస్తుంది. మరలా ఇంకో సైడ్ నుంచి చూస్తే మహాశివుని స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. సూపర్ ఉంటుంది ఇక్కడ. మీరు తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. ఇక్కడికైనా మీరు చూస్తుంటే అస్సలు మొహం తిప్పుకోబుద్ధి కాదు. అస్సలు ఎంత చూసినా కూడా ఇంకా ఇంకా తనివి తీరదు. మీరు ఖచ్చితంగా రండి. ఎండాకాలం అప్పుడు మాత్రం కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. పిల్లల్ని తీసుకొని వస్తే కొంచెం ఇబ్బంది పడతారు మీరు. కొంచెము జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చే లోపల, మార్చి టచ్లో ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మీరు మధ్యాహ్నము ఈ 3:30కి అది లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు లిఫ్ట్ చూసుకున్న తర్వాత దర్శనాన్ని పోండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దర్శనాన్ని పోయి వచ్చినంత 4:30, 5 సాయంత్రం పూట అయిందనుకోండి, ఇంక ఫుల్ అయిపోతుంది, క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది, మీరు ఇంకా పైకి పోలేరు. అదే నేను చెప్పేది. లిఫ్ట్ ఉంది కదా పైన చూసేది, అది నేను చెప్పేది మీకు. నేను స్టాచ్యూ దగ్గరికి వచ్చాను. నేను స్టాచ్యూ దగ్గర నుంచి చూపిస్తున్నాను. నేను నందీశ్వరుడు కూడా ఉన్నారు మహాశివునికి ఎదురుగా. ఈయనెవరో గుర్తుపట్టారా? రావణాసురుడు, మహాశివభక్తుడు. ఈయన ఘోర తపస్సు చేసి మహాశివుని ఆత్మలింగాన్ని అడుగుతాడు. ఆ ఆత్మలింగం సంబంధించినటువంటి చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. లోపల మొత్తం ఒక వీడియో రూపంలో మొత్తం ఏసీ ఉంది లోపల. 40 రూపాయల టికెట్ లోపల. అదే స్టాచ్యూ కింద ఉంటుంది. ఇది చూడాలంటే స్టాచ్యూ దగ్గరికి రావాలి మనము. చాలా బాగుంటుంది. మేము పోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం 3:30 కాబట్టి ఫుల్ ఎండ ఉంది బయట అని చెప్పి ఇంక లోపల పోయి ఇక్కడే కూర్చున్నాము. ఫుల్ ఏసీ ఉంది. ఒక అరగంట దాకా అక్కడే టైం చూస్తూ నీట్గా నిదానంగా బయటకు వచ్చిన నేను.
గోకర్ణ నుంచి మురుడేశ్వర్కు ట్రైన్స్ కూడా ఉన్నాయి. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ టైం మురుడేశ్వర్ దిగి ఉంటే మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి కొంచెం దగ్గరే సరిపోయేది. నేనేం చేసినానంటే ఫస్ట్ గోకర్ణ వెళ్ళిపోయాను. గోకర్ణ నుంచి మనం బస్సుకు రావడమే బెస్ట్ నాకు తెలిసి. ఖచ్చితంగా మీరు బస్సుకి రావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ గోకర్ణకు నుంచి ట్రైన్కి వద్దాము మురుడేశ్వర్కి అనే ఆలోచన మాత్రం పొరపాటున మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే బస్సు రేటే తక్కువ. అదే మీరు మళ్ళీ గోకర్ణ నుంచి రైల్వే స్టేషన్ పోవాలనుకోండి చాలా రేట్ అవుతుంది. చాలా దూరం ఉంది, కనీసం 9-10 కిలోమీటర్లు ఉంది అక్కడికి. గోకర్ణ నుంచి గోకర్ణ రైల్వే స్టేషన్కి పొరపాటున కూడా మీరు మళ్ళీ రైల్వే స్టేషన్ పోదామని ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. అక్కడి నుంచి బస్సుకు రావడం బెస్ట్ వే గోకర్ణ టు మురుడేశ్వర్. లేదండి మీరు ఇక్కడ ఇటు మీరు మురుడేశ్వర్ టచ్ చేసిపోతున్నారు అనుకోండి, ఫస్ట్ మురుడేశ్వర్ చూసి గోకర్ణ పోవడానికి ప్రయత్నం చేయండి. గోకర్ణ నుంచి మళ్ళీ మనం హోమ్ టౌన్ పోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అంతేగాని ఇట్లా మళ్ళీ గోకర్ణ చూసి గోకర్ణ నుంచి ట్రైన్కి మురుడేశ్వర్ పోదామని ఆలోచన మాత్రం పొరపాటున పెట్టుకోవద్దు.
ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనం పెడతారు 3 గంటల వరకు. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 8:30, 9 వరకు భోజనం పెడతారు. కన్నడంలో ఊట అంటే భోజనము. ఊట ఎక్కడ అంటే చెప్తారు, అట్లా వెళ్ళండి అని. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. కన్నడంలో ఊట అంటే భోజనం. ఇక్కడ కూడా సముద్రంలో అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మామూలుగా మనము చిన్నపిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నవి. సాయంత్రం 6:30, 7 ఆ మధ్యలో పోయి మరి ఎండ లేనప్పుడు పోండి. ఇక్కడ కూడా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు కార్లు అవన్నీ ఉన్నాయి. అదే దాని ఇసుకల్లో తీసుకుపోయాయి. భోజనం చూడండి, పూట చాలా బాగుంది భోజనం. ఇక్కడ తప్పకుండా భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. మురుడేశ్వర్ టెంపుల్ నుంచి నేను బేలూరు వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో బేలూరు వీడియో వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.